ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. కన్యా రాశి జాతకులారా, ఈ వీడియోని మీరు చూస్తున్నారు అంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఒక కీలకమైన మార్పు ప్రారంభమయ్యే సమయం దగ్గర పడిందనే సంకేతంగా కూడా భావించవచ్చు. జూలై నెలలో మీ జీవితంలో కొన్ని అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొంటున్న ఆటంకాలు, మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఇవన్నీ క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయి. అయితే ఈ నెలలో ఒక చిన్న పొరపాటు కూడా ఒక పెద్ద నష్టానికి దారితీసే అవకాశం ఉండడం వల్ల ఈ వీడియోలో చెప్పే ప్రతి విషయాన్ని చివరి వరకు వినండి. ఎందుకంటే వీడియో చివరిలో నేను చెప్పబోయే ఒక ప్రత్యేక పరిహారం చాలామందికి మానసిక ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని సాంప్రదాయ విశ్వాసాలు చెప్తూ ఉన్నాయి. ముందుగా గ్రహస్థితి గురించి తెలుసుకుందాం. జూలై నెలలో బుధుడి ప్రభావం కన్యా రాశి వారికి ముఖ్యంగా ఉంటుంది. బుధుడు మీ రాశి అధిపతి కావడం వల్ల ఆలోచన శక్తి, నిర్ణయ సామర్థ్యం, సంభాషణ నైపుణ్యం వంటి అంశాలలో మార్పులు కనిపించవచ్చు. ఈ నెలలో మీరు చేసే ప్రతి పని గతంతో పోలిస్తే మరింత స్పష్టతతో సాగవచ్చు. అయితే కోపం లేదా తొందరపాటు వల్ల తీసుకునే నిర్ణయాలను మాత్రం నివారించడం మంచిది. ఇప్పటి వరకు మీ కష్టానికి తగిన గుర్తింపు రాలేదని బాధపడుతూ ఉన్నవారికి ఈ నెలలో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, చదువుతున్నా లేదా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా జూలై నెలలో ఒక శుభవార్త వినే అవకాశం ఉండవచ్చు. అయితే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే మీ క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఇప్పుడు ఉద్యోగ విషయానికి వస్తే చాలా కాలంగా పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న వారికి ఉన్నత అధికారుల దృష్టిలో పడే అవకాశం ఉంది. కొంతమందికి కొత్త బాధ్యతలు రావచ్చు. మరికొంతమందికి కొత్త ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశము రావచ్చు. మొదట్లో అది భారంగా అనిపించినా అదే మీ భవిష్యత్తుకు బలమైన పునాది కావచ్చు. ఉద్యోగం మారాలని అనుకుంటున్న వారికి కూడా ఈ నెల అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారు చివరి నిమిషం వరకు కష్టపడితే ఆశించిన విజయాన్ని అందుకోవచ్చు. ఇప్పుడు వ్యాపారం గురించి మాట్లాడుకుందాం. వ్యాపారస్తులకు ఈ నెలలో కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. ఈ పరిచయాల ద్వారా భవిష్యత్తులో లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. గతంలో నిలిచిపోయిన డబ్బు చేతికి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఒక విషయం మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి. ఎవరి మాటలు విని పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకండి. పత్రాలు పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఏ నిర్ణయమైనా సరే తీసుకోండి. ఇప్పుడు అందరూ ఎక్కువగా ఎదురు చూస్తున్న ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. జూలై నెలలో మీ ఆదాయం క్రమంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. కానీ అదే సమయంలో అనుకోని ఖర్చులు కూడా రావచ్చు. ఇంట్లో శుభకార్యాలు, పిల్లల చదువు, ఆరోగ్య ఖర్చులు లేదా ప్రయాణాల వల్ల వ్యయం పెరిగేటువంటి అవకాశం ఉంది. అందుకే ఈ నెలలో పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రతి రూపాయి విలువైనదిగా భావించి ఖర్చు చేయండి. ఈ నెలలో మీరు పెట్టే చిన్న పొదుపే భవిష్యత్తులో పెద్ద భద్రతగా మారవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన అంశం, జూలై నెలలో కన్యా రాశి వారికి కనిపించే 3 ప్రత్యేక సంకేతాలు ఏమిటి? మొదటి సంకేతం, చాలా రోజుల తర్వాత అకస్మాత్తుగా పాత స్నేహితుడు లేదా బంధువు మీతో సంప్రదింపులు ప్రారంభించడం. రెండవ సంకేతం, ఆలయంలోకి వెళ్ళగానే కోరిక పదే పదే కలగడం లేదా దేవుని పేరు తరచూ గుర్తుకు రావడం. మూడవ సంకేతం, ఎన్నో రోజులుగా ఆగిపోయిన పని ఒక్కసారిగా వేగంగా ముందుకు సాగడం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా ప్రశాంతంగా అవకాశాలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడితో ఆగకండి. ఎందుకంటే తరువాత భాగంలో కుటుంబ జీవితం, ప్రేమ, వివాహం, ఆరోగ్యం, విదేశీ అవకాశాలు, అదృష్ట తేదీలు, అలాగే ఈ నెల తప్పక చేయాల్సిన ఒక ప్రత్యేక పరిహారం గురించి చాలా వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా, ఇప్పుడు ప్రతి కన్యా రాశి వారు తప్పకుండా తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా కుటుంబ జీవితం. జూలైలో కుటుంబంలో చాలా కాలంగా కొనసాగుతున్న కొన్ని చిన్న చిన్న విభేదాలు క్రమంగా తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది.
అలాగే గతంలో మీ మాటలను అర్థం చేసుకొని వారు ఇప్పుడు మీ విలువను గుర్తించేటువంటి పరిస్థితి కూడా రావచ్చు. అయితే మీ కోపాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు నిజం మీ వైపే ఉన్నప్పటికీ చెప్పే విధానం వల్ల అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి మాటను ఆలోచించి మాట్లాడడం మంచిది. కొంతమందికి ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. కొత్త ఇల్లు కొనడం, ఇంటి మరమ్మతులు చేయటం లేదా కుటుంబంతో కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. వివాహం కాని వారికి, వివాహం కోసం ఎదురుచూస్తున్న కన్యా రాశి వారికి జూలై నెలలో మంచి పరిచయాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ద్వారా లేదా బంధువుల ద్వారా సంబంధాలు రావచ్చు. అయితే తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే పరస్పరం బాగా అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం మంచిది. వివాహమైన వారికి జీవిత భాగస్వామితో ప్రేమ, అనుబంధం పెరిగే అవకాశం ఉంది. అయితే ఉద్యోగం ఒత్తిడి లేదా ఆర్థిక విషయాల వల్ల చిన్న చిన్న విభేదాలు రావచ్చు. అలాంటి సమయంలో వాదనలు పెంచకుండా ప్రశాంతంగా మాట్లాడితే సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది. ఇప్పుడు ప్రేమలో ఉన్నవారి గురించి ఈ నెలలో ప్రేమ సంబంధాలలో కొంత పరీక్షించే పరిస్థితి రావచ్చు. అనవసర అనువాదాలు, ఇతరుల మాటలు వినడం లేదా కమ్యూనికేషన్ లోపం వల్ల అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు నిజాయితీగా ఓర్పుతో వ్యవహరిస్తే ప్రేమ మరింత బలపడుతుంది. ఇప్పుడు విద్యార్థుల గురించి మాట్లాడుకుందాం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ నెల చాలా కీలకం కావచ్చు. చదివిన విషయాలు బాగా గుర్తుండే అవకాశం ఉంది, కానీ మొబైల్ ఫోన్, సోషల్ మీడియా, అనవసర స్నేహాల వల్ల సమయం వృధా కాకుండా చూసుకోవాలి. గురువుల సూచనలు పాటిస్తే మంచి ఫలితాలు సాధించేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. అలాగే విదేశీ అవకాశాలు, విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి కొన్ని శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. వీసా, ఉద్యోగం లేదా ఉన్నత విద్యకు సంబంధించిన ప్రక్రియ ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అనవసరమైన పత్రాలను పూర్తిగా పరిశీలించి మాత్రమే సమర్పించండి. ఇప్పుడు ఆరోగ్య విషయానికి వస్తే జూలై నెలలో పెద్ద ఆరోగ్య సమస్యలు కనిపించకపోయినా ఒత్తిడి, నిద్రలేమి, జీర్ణకోశ సమస్యలు, మెడ లేదా వెన్నునొప్పి వంటి చిన్న ఇబ్బందులు రావచ్చు. ఆహారాన్ని సమయానికి తీసుకోవడం, తగినంత నీరు తాగడం, ప్రతిరోజు కనీసం అరగంట నడవడం మంచిది. ధ్యానం లేదా యోగా చేయటం వల్ల మానసిక ప్రశాంతత పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన హెచ్చరిక. ఈ నెలలో కొందరు మీ విజయాన్ని చూసి అసూయపడే అవకాశం ఉంది. అందుకే ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవడం మంచిది కాదు. మీ భవిష్యత్తు ప్రణాళికలను అవసరమైన వారికి మాత్రమే చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని నిరుత్సాహపరిచే ప్రయత్నం చేసినా మీ లక్ష్యంపై నమ్మకం కోల్పోవద్దు. ఎందుకంటే ఈ నెలలో మీ కష్టానికి ఫలితం కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి కన్యా రాశి వారు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన విషయం, జూలై రెండో భాగంలో ఒక అనుకోని అవకాశం మీ జీవితంలోకి రావచ్చు. అది ఉద్యోగ రూపంలో కావచ్చు, వ్యాపార ఒప్పందంగా కావచ్చు, లేదా చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్న శుభవార్త రూపంలో కావచ్చు. ఆ అవకాశం చిన్నదిగా కనిపించిన భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమయ్యేటువంటి అవకాశం అనేది ఉంది. అందుకే ఈ నెలలో వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. జూలై నెలలో అదృష్ట తేదీలు, శుభ రంగులు, అదృష్ట సంఖ్యలు, చేయాల్సిన పరిహారాలు, అలాగే నెల చివరిలో కన్యా రాశి వారికి ఎదురయ్యే కీలక మార్పుల గురించి చాలా వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా, ఇప్పటి వరకు ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రతి కన్యా రాశి వారు తప్పకుండా తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయాలు, అదృష్ట సమయాలు, ఆధ్యాత్మిక పరిహారాలు, అలాగే నెల చివరిలో జరిగే కీలక మార్పుల గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ జూలై నెలలో మీకు కొన్ని రోజులు ప్రత్యేకంగా అనుకూలంగా అనిపించవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కదలడం, కొత్త పరిచయాలు ఏర్పడడం లేదా శుభవార్త వినే అవకాశం రావడం వంటి పరిణామాలు కొందరికి కనిపించవచ్చు. అయితే ఇవి ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఉండవు. వ్యక్తిగత జాతకం, దశ, భక్తి ప్రభావాన్ని బట్టి మారవచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. ఇప్పుడు ఆర్థిక విషయాల గురించి
మరికొంత వివరంగా చూద్దాం. కొంతమంది కన్యా రాశి వారికి గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మరికొంతమందికి అదనపు ఆదాయం వచ్చే మార్గాలు కనిపించవచ్చు. అయితే వచ్చిన డబ్బును వెంటనే పెద్ద పెట్టుబడులుగా మార్చడం కంటే ముందుగా మీ ఆర్థిక అవసరాలను సమీక్షించుకోవడం మంచిది. భూమి, ఇల్లు లేదా వాహనం కొనుక్కోవాలనుకునే వారికి అన్ని పత్రాలు పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం అనేది తీసుకోవాలి. ఇప్పుడు స్నేహితులు మరియు బంధువుల గురించి, ఈ నెలలో చాలా కాలంగా దూరమైన ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. ఆ వ్యక్తి రావడం వల్ల పాత జ్ఞాపకాలు గుర్తుకు రావచ్చు. అయితే గతంలో జరిగిన సంఘటనలు మళ్ళీ మనసులో పెట్టుకొని బాధపడకుండా ప్రస్తుత పరిస్థితిని బట్టి వ్యవహరించడం మంచిది. ఇప్పుడు ఒక ముఖ్యమైన హెచ్చరిక: జూలై నెలలో కొందరు మీకు తీపి మాటలు చెప్పి తమ ప్రయోజనం పొందాలని ప్రయత్నించే అవకాశం కూడా ఉంది. అందువల్ల సంతకాలు చేయడం, డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి విషయాలలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఇప్పుడు ఆధ్యాత్మిక విషయానికి వస్తే, ఈ నెలలో ఆలయ దర్శనం, జపం, ధ్యానం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరగవచ్చు. బుధవారం రోజున శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ గణపతిని భక్తితో ప్రార్థించడం సాంప్రదాయంగా శుభప్రదంగా భావిస్తారు. ఓం భూం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుందని విశ్వాసం ఉంది. అవకాశం ఉంటే పచ్చ పెసళ్ళు, విద్యార్థులకు పుస్తకాలు లేదా అవసరమైన వారికి సహాయం చేయడం వంటి దాన ధర్మాలు చేయండి. ఇవి ఆధ్యాత్మికంగా సంతృప్తిని కలిగించడంలో సహాయపడతాయని నమ్మకం. ఇప్పుడు ప్రతి కన్యా రాశి వారు గుర్తుంచుకోవాల్సిన 3 విషయాలు: మొదటిది, కోపంతో తీసుకునే నిర్ణయాలను నివారించండి. రెండవది, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. చిన్న సమస్య అనిపించినా అవసరమైతే వైద్యులను సంప్రదించండి. మూడవది, మీపై మీకు నమ్మకం కోల్పోవద్దు. గతంలో ఎదురైన అపజయాలు భవిష్యత్తును నిర్ణయించవు. ఈ నెలలో మీరు చేసే క్రమశిక్షణతో కూడిన ప్రయత్నాలు రాబోయే నెలలో మంచి ఫలితాలకు పునాది కావచ్చు. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తూ ఉన్న ప్రశ్న: జూలై నెల చివరి వారంలో ఏమి జరగవచ్చు? కొంతమందికి చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సమాచారం రావచ్చు. మరికొంతమందికి కొత్త పని, కొత్త బాధ్యత లేదా ఒక శుభవార్త వినే అవకాశం ఉండవచ్చు. కొంతమందికి కుటుంబంతో కలిసి ఆనందకరమైన సమయాన్ని గడిపే అవకాశం కూడా ఉంది. అయితే ప్రతి అవకాశాన్ని ప్రశాంతంగా పరిశీలించి, ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. మిత్రులారా, ఇంకా ఒక అత్యంత ముఖ్యమైన విషయం మాత్రమే మిగిలి ఉంది. తదుపరి మరియు ఈ నెలకు సంబంధించిన సమగ్ర విశ్లేషణ, చివరి సూచనలు, ప్రేరణాత్మక ముగింపు, అలాగే ప్రేక్షకులను ఆకట్టుకునే ముగింపు సందేశాన్ని తెలుసుకుందాం. ఇప్పటి వరకు జూలై నెలలో కన్యా రాశి వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం, విద్య, విదేశీ అవకాశాలు, అలాగే ఆధ్యాత్మిక పరిహారాల గురించి వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ మొత్తం నెలకు సంబంధించిన తుది విశ్లేషణను తెలుసుకుందాం. ఈ జూలై నెల మీకు ఒక మార్పు దశగా అనిపించే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా మీలో ఉన్న సందేశాలు, భయాలు, ఆందోళనలు క్రమంగా తగ్గి కొత్త దశలో ముందుకు వెళ్ళాలనే ఆలోచన బలపడవచ్చు. మీరు ఇప్పటి వరకు చేసిన కష్టానికి వెంటనే ఫలితం రాకపోయినా నిరాశ చెందకండి. ఈ నెలలో మీరు చేస్తున్న పునాది రాబోయే రోజుల్లో మంచి అవకాశాలకు దారి తీసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు క్రమశిక్షణ, సమయపాలన, నిజాయితీ మీకు బలంగా నిలుస్తాయి. మీ పనితీరుతో ఇతరుల విశ్వాసాన్ని పొందే అవకాశం ఉంది. కార్యాలయంలో అవసరం లేని వాదోపవాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలకు కొత్త ఆలోచనలు, కొత్త పరిచయాలు ఉపయోగపడవచ్చు. కానీ ఏ ఒప్పందమైనా పూర్తిగా అర్థం చేసుకుని మాత్రమే అంగీకరించండి. రిస్క్ తీసుకునే ముందు ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలించండి. ఆర్థికంగా ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఖర్చులను నియంత్రించడం ఈ నెలలో అత్యంత ముఖ్యమైన విషయం. అత్యవసర నిధి కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేయడం మంచిది. కుటుంబం, ఇంట్లో పెద్దల సలహాలను గౌరవించండి. పిల్లలతో సమయం గడపండి. చిన్న చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా పరస్పరం మాట్లాడుకోవడం ద్వారా అనేక అపార్థాలు తొలగిపోవచ్చు.
ప్రేమ మరియు వివాహం మీ భావాలను స్పష్టంగా చెప్పండి. అపార్థాలకు అవకాశం ఇవ్వకండి. సంబంధంలో నమ్మకం, గౌరవం ఉంటే బంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యం, నిద్ర, ఆహారం, వ్యాయామం ఈ 3 విషయాలలో నిర్లక్ష్యం చేయొద్దు. మానసిక ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తే విశ్రాంతికి కూడా సమయం కేటాయించండి. ఆధ్యాత్మిక సూచనలు ప్రతి బుధవారం శ్రీ గణపతి లేదా శ్రీ మహావిష్ణువును భక్తితో ప్రార్థించండి. ఓం భూం బుధాయ నమః మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించండి. అవకాశం ఉంటే పచ్చని మొక్కలు నాటడం, పక్షులకు నీరు పెట్టడం, అవసరమైన వారికి విద్యా సామాగ్రి లేదా ఆహారం అందించడం వంటి సేవా కార్యక్రమాలు చేయండి. ఇవి సమాజానికి మేలు చేయడంతో పాటు మీలో సానుకూల భావాలను పెంచుతాయి. ఈ నెల గుర్తుంచుకోవాల్సిన 5 విషయాలు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆలోచించి ఉపయోగించుకోండి. ఆర్థిక క్రమశిక్షణ పాటించండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. కష్టకాలం శాశ్వతం కాదు. పట్టుదలతో ముందుకు సాగండి. మిత్రులారా, రాశి ఫలాలు అనేవి ఒక సాధారణ జ్యోతిష్య దృక్పథం మాత్రమే. వ్యక్తిగత జాతకం, దశ, భుక్తి, గోచారాలు వంటి అంశాలను బట్టి ఫలితాలు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో విధంగా ఉండవచ్చు. కాబట్టి వీటిని మార్గదర్శకంగా మాత్రమే తీసుకొని మీ నిర్ణయాలను ఆలోచించి తీసుకోవడం ఉత్తమం. మీ జీవితంలో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ మహావిష్ణువు, శ్రీ గణపతి, గురువుల ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు లభించాలని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో పంచుకోండి. ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్య రాశి ఫలాలు వీడియోలను నిరంతరం చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. తద్వారా కొత్త వీడియోస్ వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.